TR9 టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన ముఖాముఖి కార్యక్రమంలో హెచ్బి కాలనీలో ఉన్నటువంటి ఎంఎస్ రెడ్డి హై హాస్పిటల్ చైర్మన్ అయినటువంటి బోగా పుల్లయ్య గారు మనతో ఉన్నారు. జ్ఞానేంద్రియాలలో అన్నిటికంటే ప్రధానమైనది నయనం. కంటి చూపు లేకపోతే మనం ఎలాంటి పనులను చేయలేం. అలాంటి కంటి చూపును పేద ప్రజలకు అందిస్తూ ఎంతో సేవను అందిస్తున్నటువంటి బోగా పుల్లయ్య గారు ఈరోజు మన ముఖాముఖి కార్యక్రమంలో ఉన్నారు. మరి ఎంతోమంది పేదవారికి కంటి చూపును అందించాలనే ఆలోచన ఆయనకి ఎలా వచ్చింది, అసలు ఈ కంటి వైద్యశాలను నిర్మించాలనే ఆలోచన తనకి ఎందుకు వచ్చిందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సార్. సార్, మీరు ఇంతమంది పేదవారికి కంటి చూపును అందిస్తున్నారు. కంటి చూపు వైద్యశాలను పెట్టాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? యాక్చువల్గా నేను పట్టుకుంటా సార్. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మీర్పేట్ అనేటువంటిది ఒక 18 మెంబర్స్తోని స్థాపించబడ్డది. ఉద్దేశం ఏంటంటే ఇక్కడంతా లోయర్ మిడిల్ పీపుల్. ఒక 18 మెంబర్స్తోని 1992లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఈ మెంబర్స్ ఇండివిజువల్ ఇళ్లలో మీటింగ్ జరుపుకొని ఏదో క్యాజువల్ ఏదో సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఒక 18 మందితో స్టార్ట్ చేశాము. తర్వాత అంచెలంచెలుగా మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. అండ్ ఒక ఏదైనా పక్కా పర్మనెంట్ ప్రాజెక్ట్స్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మా సరౌండింగ్ అన్నీ బస్ షెల్టర్స్ అనేటివి నిర్మించాము. సో సుమారు 12 బస్ షెల్టర్స్ నిర్మించాము. మిగతా కార్యక్రమాలు ఎన్నో పర్మనెంట్గా చేయడం జరిగింది. కానీ ఎక్కడ బస్ షెల్టర్ ఫర్దర్ కడదామన్నా కూడా ప్లేస్కు ఇబ్బంది అయింది. దాంతో ఏదో ఒకటి చేయాలి, మనం కూర్చుంటందుకు కనీసం మీటింగ్ కన్నా మనకంటూ ఒక ప్లేస్ ఉండాలనేటువంటి ఆలోచనతో లైన్ రామరెడ్డి గారు ఎక్స్ సర్పంచ్ మీర్పేట్, వారు ప్రసన్నాంజనేయ టెంపుల్ యొక్క చైర్మన్, ఆయన ప్రోద్బలంతో ఒక 100 యార్డ్స్ ఇస్తాను, మనం దాంట్లో ఒక రూమ్ కట్టుకొని ఒక డాక్టర్ని పెట్టుకొని ఏదో ప్రజలకు ఇంత వైద్యాన్ని అందిద్దామనేటువంటిది బేసిక్ ప్రిన్సిపల్. సో దాంతో సరే అని చెప్పని అప్పుడు ఎట్ దట్ టైం నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ టైంలో 97లో అప్పుడు ఓకే అని చెప్పి ఈ ప్లేసు తీసుకోవడం జరిగింది. అంటే 100 బదులు మళ్ళీ 200 అని 300 అని ఒక మార్క్ చేసి 550 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ ల్యాండ్ను తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఒక్క రూమ్ బదులు ధైర్యం చేశాము, ఒక బిల్డింగ్ కడదాము అనేటువంటిది. బిల్డింగ్ కట్టి మాకు ఇంటర్నేషనల్ ఫండ్స్ వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. కానీ ఇంటర్నేషనల్లో ఏదో బిల్డింగ్ ఉంది, డబ్బులు వస్తాయి అనేటువంటిది లేదు. హాస్పిటల్ అనేది ఎస్టాబ్లిష్ కావాలి. ఎస్టాబ్లిష్ అయితేనే కానీ రన్నింగ్ హాస్పిటల్స్కు మన పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు ఫండ్స్ గ్రాంట్ చేస్తారు. దాంతో మరి మేము అంతా మిడిల్ క్లాసు, మాకేం దోయలే, బిల్డింగ్ వేసుకున్నాము, ఏం చేయాలి అనేటువంటి దాంతో మరి ఏదో చేయాలి అనేటువంటిది. లయన్స్ క్లబ్ ముఖ్య ఉద్దేశము ఐ అనే దాని మీద లయన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఫోకస్ ఇప్పటికి కూడా ఐ అంటే లయన్సే అంటారు, లయన్స్ క్లబ్బే అంటారు. సో ఆ దృక్పథంతో మేము కూడా ఐని టేకప్ చేశాము. సో మాకేం తెలియదు. అప్పుడు కరీంనగర్లో ఒక హాస్పిటల్ ఉంటే అక్కడ విజిట్ చేసి డాక్టర్ మడేకర్ అని డాక్టర్ ఉన్నాడు, ఆయన సజెషన్ తీసుకున్నాం. అది బాగా నడుస్తుంది. వారు మీ వల్ల కాదు, మీరు డాక్టర్ జిఎన్ రావు ఎల్వి ప్రసాద్ చైర్మన్, ఆయనను అప్రోచ్ కాండి, మీకు సరి అయిన గైడెన్స్ ఇస్తారు, మీరు యూ కెన్ ప్రొసీడ్. అప్పుడు మేము డాక్టర్ జిఎన్ రావు గారిని అప్రోచ్ అయ్యి వారు టెక్నికల్ హెల్ప్ మీకు చేయడం జరుగుతుంది, మీరు ప్రొసీడ్ కావచ్చని వాళ్ళ ఇంజనీర్ పంపించి ఈ బిల్డింగ్ అంతా ఒక పద్ధతిలో తయారు చేశాము. తర్వాత మరి స్థాపించారు
ఇది 14th October 2001లో ఓపీడీ స్టార్ట్ చేశాము. ఓపీడీ అంటే మామూలుగా చూసి పేషెంట్స్ రావడం అనేది. సో 4th January 2003లో ఆపరేషన్స్ స్టార్ట్ చేశాము. సో మొత్తం ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ యొక్క గైడెన్స్తోనే, వాళ్ళ అసిస్టెన్స్తోనే, వాళ్ళ హెల్ప్తోనే మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు రాజయ్య అని ఫస్ట్ చైర్మన్, అతను దీనికి ఫస్ట్ చైర్మన్గా ఇచ్చేశాడు. సో ఎంఎస్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి అని ఆయన ఈ ల్యాండ్ ఆయన పేరు మీద ఉన్నది కాబట్టి, దో ఇట్ ఈజ్ ఆక్యుపైడ్ బై టెంపుల్, వారు ముందుకొచ్చి మా మెంబర్ ఉండే ఆయన రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే స్థలాన్ని కేటాయించినందుకు ఎంఎస్ రెడ్డి గారిని లయన్స్ క్లబ్కు పేరు పెట్టారా? కాదు, ఆయన మెంబర్ కాబట్టి ఆయన రిజిస్ట్రేషన్కు అయింది. ఓకే. ఇక్కడ టెంపుల్ వాళ్ళు అటు ఎంఎస్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతోని ఇది మా పరంగా అయింది. సో దీనికి బిల్డింగ్ అయింది. మరి స్టార్ట్ చేయాలంటే అతను ఎంఎస్ రెడ్డి గారు, మీ అందరికీ యాక్సెప్టెన్స్ అయితే నేను డొనేషన్ ఇస్తాను, 5 lakhs డొనేషన్ ఇస్తాను, నా పేరు పెట్టినట్టయితే అని చెప్పన్నారు. ఆ రకంగా ఇది ఎంఎస్ రెడ్డి లయన్స్ ఐ హాస్పిటల్ అనేటువంటి పేరు స్థాపితమైంది. అది అంచెలంచెలుగా మరి రాజయ్య గారు, పటేల్ గారు, రాములు గారు అయిన తర్వాత నేను 2014 నుంచి నేను కంటిన్యూస్గా చైర్మన్గా ఉంటున్నాను. చైర్మన్గా మీరు అంటే 2014 నుండి మీరు వ్యవహరిస్తున్నాను. సో 2 yearsకు ఒక చైర్మన్ టర్మ్ అట్లా. సో ఇది 6th year అది. అంటే 3 సంవత్సరాలుగా మీరే చైర్మన్గా ఎన్నుకోబడుతున్నారు. అంటే 2 సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నుకుంటారు కదా, 1 term. అంటే 3 టర్ములు, 3 termsగా మీరే ఎన్నుకోబడుతున్నారు. నేనే యునానిమస్గా ఎన్నుకోబడుతున్నది. సో ఇది మాకు ఫస్ట్ ఓపెనింగ్ ఓపీడీ ఎంత అంటే 7 members per day, 7 patients per day వచ్చేవాళ్ళు. అది ఈరోజు 130-140 patients అభివృద్ధి చెందింది ప్రతిరోజు. సో సర్జరీస్ కూడా ఇయర్లీ 500 సర్జరీస్ అనేటువంటి దాంతో మేము మొదలుపెట్టి ఈరోజు 4,400 సర్జరీస్ చేస్తున్నాము. సో మా పర్ఫార్మెన్స్తోని లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కూడా దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు డొనేట్ టు గ్రాంట్ 3 times వాళ్ళు గ్రాంట్ ఇచ్చారు. అంటే 3 times మీకు సహకారాలు అందించారు వాళ్ళు. మా యొక్క పర్ఫార్మెన్స్ని చూసి. $6 lakhs ఒకసారి, తర్వాత 29 lakhs. లాస్ట్ 2016లో వారు 2017 జనవరిలో వాళ్ళు అరౌండ్ 1 crore గ్రాంట్ ఇచ్చారు. ఆ 1 crore గ్రాంట్ పర్టికులర్గా డయాబెటిక్ రెటినోపతి, షుగర్ పేషెంట్లు ఎవరికైనా. సో అది బాగా విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడు మనకు షుగర్ లేని వాళ్ళంటే వెతుక్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో దాని యొక్క ఇంపార్టెన్స్ మరి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు దూరదృష్టితోని మరి ఈ హాస్పిటల్ పర్ఫార్మెన్స్ని చూసి వారు 1 crore గ్రాంట్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఓన్లీ కంటి వైద్యానికి సంబంధించినవి మాత్రమే జరుగుతుంది. ఇది ఎక్స్క్లూజివ్లీ ఐ కేరే. సో అదర్ దెన్ ఐ మేము చూడము. సో అంచెలంచెలుగా ఇది 4,000 పైచీలకు సర్జరీస్ అవుతున్నాయి. మా పెర్ఫార్మెన్స్ను కూడా చాలామంది అప్రిషియేట్ చేశారు. మాకు గవర్నమెంట్ నుంచి 4 districts రికగ్నైజ్ చేశాయి. 4 districts నుంచి మేము పేషెంట్స్ను తీసుకొని సర్జరీ చేసి వాళ్ళకు వాపసు పంపించడం జరుగుతుంది. అంటే ఏ రకమైనటువంటి కంటి చికిత్సలను ఇక్కడ అందిస్తున్నారు? ఏ రకమైనది అంటే చాలా ఉన్నాయి. ఫేకో, MICS, ఫోల్డబుల్, మల్టీఫోకల్,
తర్వాత ఫేకో విత్ ట్రాప్ విత్ ఫోల్డబుల్ గ్లౌకోమా, ఎస్ఐసిఎస్ విత్ PCIOL, SICS with trap with PCIOL, pterygium excision with conjunctival autograft, pterygium excision with conjunctival autograft with fibrin glue, intraveteral anti-VEGF injection, ఇది రెటినాకు సంబంధించి, కలేజియన్, DCT, లిడ్ సర్జరీస్, యాగ్ లేజర్, ఇవి ఇక్కడ అందించడం జరుగుతుంది. గ్లౌకోమా ఫెసిలిటీ కూడా ఉంది. తర్వాత HVF, గోనియోస్కోపీ, ఆప్లనేషన్ టోనోమెట్రీ, ND యాగ్ PI. తర్వాత రెటీనాలో, ఇది గ్లౌకోమాలో వస్తుంది. రెటీనాలో B-స్కాన్, ఫండస్ ఫోటోగ్రఫీ, FFA, గ్రీన్ లేజర్, ఇండైరెక్ట్ ఆప్థాల్మోస్కోప్. సో ఈ ఫెసిలిటీస్ ప్రజెంట్గా అవైలబుల్ ఉన్నాయి. అయితే మాది కాన్సెప్ట్ ఏంటంటే 2 టైర్ సిస్టమ్. ఎల్వి ప్రసాద్లో ఏదైతే సిస్టమ్ ప్రివేలింగ్ సిస్టమ్ ఉందో అదే సిస్టమ్ మేము టోటల్గా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ యొక్క సిస్టమ్ను ఫాలో అవుతాం. ఎందుకంటే కంప్లీట్ వాళ్ళ గైడెన్స్లో ఇది నడుస్తుంది. అవర్స్ ఈజ్ పార్ట్నర్ హాస్పిటల్ ఆఫ్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. అంటే ఎల్వి ప్రసాద్కి ఇది ఒక సత్సంబంధమైనటువంటి సంస్థ అనుకోవచ్చు. సో ఏ ప్రాబ్లంకైనా కూడా వాళ్ళ డైరెక్షన్స్, వాళ్ళ సజెషన్స్ ప్రకారంగానే మేము నడుచుకోవడం జరుగుతుంది. దీని కాన్సెప్ట్ ఏంటంటే 2 టైర్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశాము. వాళ్ళ దగ్గర ఏ విధంగా అవుతుందో అదే సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాము. 2 టైర్ సిస్టమ్ అంటే ఒకటి పేయింగ్, ఒకటి నాన్ పేయింగ్. 2 ఈ 2 టైర్ సిస్టమ్ అంటే పేయింగ్ అనేది వీళ్ళ యొక్క రెవెన్యూను నాన్ పేయింగ్ పేషెంట్స్కు ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశము. ఎందుకంటే సస్టైనబిలిటీ కూడా కావాలి కదా. మాకు 4 డిస్ట్రిక్ట్స్ రికగ్నిషన్ ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్, ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్స్. ఈ 4 డిస్ట్రిక్ట్స్ నుంచి మాకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఎక్కడ క్యాంప్స్ పెట్టాలి అక్కడ పేషెంట్స్ని తీసుకొచ్చి మేమే తీసుకొస్తాము. ఇక్కడ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ కూడా ఉంది. ఫుడ్, ఎవ్రీథింగ్. వాళ్ళు దే నీడ్ నాట్ బ్రింగ్ సింగిల్ పైసా, ₹1 లేకుండా. చికిత్సతో పాటు వారికి భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు ఇక్కడ. అవును, భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నాము. దానికి మరి అంచెలంచెలుగా పేషెంట్స్ ఫ్లో ఎక్కువైపోయింది, సర్జరీస్ ఎక్కువైపోయినాయి, ఎక్స్పెండిచర్స్ కూడా. మాది 80-20 రేషియోలో రన్ అవుతుంది. 80% నాన్ పేయింగ్, 20% పేయింగ్. ఓకే, అంటే మొత్తం ఉచితం కాకుండా 20% వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. కాదు, ఇప్పుడు సపోజ్ పూర్ పీపుల్కే ఇది ఫ్రీగా చేయాలా, అఫోర్డబుల్ వాళ్ళకు ప్యాకేజెస్ ఉంటాయి. దాని ప్రకారంగా ఇప్పుడు నాన్ పేయింగ్ పేషెంట్స్కు చేసే సర్జరీ ఒక వెల్ ఆఫ్ క్యాండిడేట్కు చేయాలంటే వాళ్ళు మన దగ్గర రారు కూడా. సో మాకు రెవెన్యూ వైజ్గా ఫెసిలిటీ ఉంటుంది అండ్ వాళ్ళకు ఆ రకమైనటువంటి సర్జరీ ఫెసిలిటీ కూడా అందిస్తున్నాం. సో మాది 80-20, 80% నాన్ పేయింగ్, 20% పేయింగ్. సో 20% పేయింగ్ అంటే ఏ ఇన్స్టిట్యూషన్ కూడా సెల్ఫ్ సర్వైవల్ కాదు, సస్టైనబిలిటీ, ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ అనేది కాదు. సో మాకు అందుకే విజన్ 2020 వాళ్ళు కూడా హౌ యువర్ హాస్పిటల్ ఈజ్ విత్ 20% హౌ ఇట్ ఈస్ సస్టైనబుల్ అనేది కూడా మాకు లెక్చర్ కూడా ఏమన్నారు. అక్కడ మేమంతా 30 మెంబర్స్ ట్రస్టీస్. లయన్స్ క్లబ్ నుంచి వచ్చిన మెంబర్స్ 30 మెంబర్స్దే. ఇది లిమిటెడ్ టు 30. సపోజ్ ఐ హాస్పిటల్కు సపోజ్ దాని కండిషన్స్ ఏంది, ఈ షుడ్ బి ఏ మెంబర్ ఆఫ్ అవర్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మీర్పేట్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మేము ఒక కమిటీ ఉంటుంది. వెదర్ ఈజ్ మనకు క్యాండిడేట్
ఫిట్ క్యాండిడేటా కాదా అనేటువంటిది కూడా చూసి తీసుకుంటాం. అందుకే 30 మెంబర్స్ ఇప్పుడు ప్రజెంట్ 30 ఉన్నారు. సో ఇంకా ఫిలప్ చేసేది అడిషనల్గా అనేది ఉండదు. సో దానికి 20%కు మీగర్ 20%తోని మేము సర్వైవ్ అయ్యేది హ్యాండ్ టు మౌత్ అవుతుంది. శాలరీస్ ఎంప్లాయీస్కి అయితే శాలరీస్ ఇవ్వాలి, డాక్టర్స్కు హైలీ పేడ్, ఇవన్నీ మీట్ అవుతూ మరి సరి అయిన వైద్యాన్ని పూర్ పీపుల్కి ఇవ్వాలంటే కష్టం. ఈ 20%ను ఏ విధంగా మనం పెంచుకోవాలి? మనకు ఎల్వి ప్రసాద్ డాక్టర్ జిఎన్ రావు చైర్మన్ గారి సజెషన్ ఏంటంటే 40% పేయింగ్, 60% నాన్ పేయింగ్ అయితే హాస్పిటల్ ఫైనాన్షియల్ ప్రాబ్లము ఫేస్ చేయదు. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎప్పుడైతే ఫేస్ చేయదో ఇంకా ఎక్కువ మంది పేద ప్రజలకి ఈ సహాయం అందే అవకాశం ఉంటుంది. ఎంతోమందికి ఇంకా సర్వీస్ చేయడానికి దోహదపడుతుంది. మేము ఇక్కడ మేనేజింగ్ కమిటీ ఎవరైతే ఉన్నామో చైర్మన్, సెక్రటరీ, ట్రెజరర్, వైస్ చైర్మన్, అదర్ మెంబర్స్, మేమంతా ఫ్రీ సర్వీసు. మేమే ఇక్కడ వచ్చి కొత్త మీగర్ ఎక్స్పెండిచర్ ఏదంటే మేము పెట్టుకోవడం జరుగుతుంది. ఆ విధంగా దీన్ని అంచెలంచెలుగా ఇప్పుడు 22%కి వచ్చింది. 12.5% పేయింగ్ ఉండి దాని నుంచి 22%కి వచ్చి అండ్ పూర్ పీపుల్కు ఇతోధికంగా మా సర్వీసెస్ అందుతున్నాయి. మేము క్యాంప్స్ కండక్ట్ చేస్తాము. క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు పేషెంట్స్కు కాన్ఫిడెన్స్ ఉంటేనే వస్తారు. సో ఆ కాన్ఫిడెన్స్ మేము మాటలు చెప్పడంలో రాదు. సో పేషెంట్స్ మాకు డాక్టర్ జిఎన్ రావు గారు చెప్పేది ఏంటంటే, ఎల్వి ప్రసాద్ చైర్మన్, ఎంతమందికి చేసినాం అనేది క్రైటీరియా కాదు, ఎంత క్వాలిటీ సర్వీస్ ఇచ్చావు, వచ్చిన 4 పేషెంట్స్కు ప్రాపర్గా నువ్వు ట్రీట్ చేసావా లేదా, వాళ్ళు 10 మందికి చెప్తారు. ఒక్కొక్కరు 10 మంది అంటే 40 మంది. ఆ రకంగా ఇది అంచెలంచెలుగా మరి 7 పర్ డే పేషెంట్స్ నుంచి 125-30 పేషెంట్స్ ఈరోజు రావడం జరుగుతున్నది. సో దీనికి ప్లేస్ కూడా ఇప్పుడు ఏమైపోయింది, ప్లేస్ కూడా కష్టమైపోతుంది, సరిపోవడం లేదు పేషెంట్స్కు. అకామిడేషను, ఫుడ్డు, ఇవన్నిటికీ కష్టమయ్యి మేము ఫైనాన్షియల్గా కూడా నిలదొక్కుకోవడానికి మరి మా సెక్రటరీ గారు ఒక ఐడియా వచ్చింది ఆయనకు. ఎంతోమంది లైన్స్ ఎక్కడెక్కడనో పోయి ఫుడ్ స్పాన్సర్ చేస్తున్నారు, బర్త్డేస్కు, మ్యారేజ్ డేస్కు. అది అయితే నాతో డిస్కస్ చేశాడు, మరి మనం ఇది పెడితే బాగుంటుంది కదా, మన మెంబర్స్కు మనం పూర్ పేషెంట్స్కే పెడుతున్నాం కదా, ఆ హెల్ప్ తీసుకుంటే బాగుంటుందేమో ఆలోచించన్నాడు. గుడ్ సజెషన్. మేము మా మెంబర్స్కు లైనిజంలో మా డిస్ట్రిక్ట్లో కూడా ఇది స్ప్రెడ్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు 2000 రూపీస్ వాళ్ళు పేమెంట్ చేసినట్టయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేషెంట్స్, ఒకరోజు 100 ఉంటారు, ఒకరోజు 50 ఉంటారు, దాంతో సంబంధం లేకుండా దాని ద్వారా మాకు వాళ్ళ ద్వారా కూడా ఈ హాస్పిటల్కు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆ రకంగా ఎంతోమంది పేషెంట్స్ కూడా సర్జరీ చేసుకొని హ్యాపీ అయ్యి మాకు తెలియదు ఎవరు అనేది డొనేషన్స్ కూడా ఇస్తుంటారు. సో ఆ రకంగా మేము కొంచెము దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పబ్లిక్లో ఈరోజు ఎంఎస్ రెడ్డి లైన్స్ ఐ హాస్పిటల్ అంటే ఎంతో ఉంది. గవర్నమెంట్ నుంచి మాకు 750 రూపీస్ పర్ ఫ్రీ సర్జరీకి 750 రూపీస్ వాళ్ళు గ్రాంటీని ఎయిడ్ ఇస్తారు. అది తర్వాత 1000 రూపీస్ చేశారు. సో ఇప్పుడు కాలానుగుణంగా పెరిగి ఇప్పుడు 2000 రూపీస్. అది ఎప్పుడో వాళ్ళ గ్రాంట్స్ వచ్చినప్పుడు మాకు రిలీజ్ చేస్తుంటారు, మా పర్ఫార్మెన్స్ చూస్తారు, అన్నీ చూసి. సో ఈ డయాబెటిక్ రెటినోపతి 1 crore అక్కడి నుంచి వచ్చేదని చెప్పాను కదా, మేము అడిషనల్గా 50 lakhs వేసి 1.5 crores మెడికల్ రెటినా అనేది పైన ప్లేస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేసినాము. అది మీరు ఆల్రెడీ షూట్ చేసినారు ఎప్పుడు ఇనాగ్రేషన్ అయిందని. 15th జూలై 2017లో 2 years అవుతోంది. సో దాంతో ఇమీడియట్గా మంత్లీ మాకు
అరౌండ్ 1.5 lakhs ఎక్స్పెండిచర్ వస్తుంది. బట్ పేషెంట్స్ మీగర్ లిమిటెడ్ పేషెంట్స్ వస్తారు, స్ప్రెడ్ కావాలి కదా. సో ఆ రకంగా మరి డాక్టర్ ట్రైనింగ్ ఇచ్చి ఆ ఫెసిలిటీ కూడా మేము అందిస్తున్నాము. ఈ మా సర్వీసెస్ చూసి మరి మల్టిపుల్ కోఆర్డినేటర్ అని, LCIF మల్టిపుల్ కోఆర్డినేటర్ అని ఆయన ఒక 10 years నుంచి ఆయన వర్క్ చేస్తూ మా హాస్పిటల్ కూడా ఆయన కంట్రోల్లో వస్తుంది. ఇటువంటి లైన్స్ హాస్పిటల్ ఎన్నో హాస్పిటల్స్ చూస్తాడు ఆయన. అన్ని చూసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ట్రస్ట్ ఉంది, జట్మల్ బన్సాల్ ట్రస్ట్ అనేటువంటిది. వాళ్ళ ఫాదర్ పేరు మీద వాళ్ళు ఒక మంచి సర్వీస్ యాక్టివిటీ దానికి డొనేషన్ ఇవ్వాలని చెప్పని వాళ్ళ ఫ్యామిలీ ట్రస్ట్ డిసైడ్ చేసుకుంది. సో వాళ్ళు ఎవరికి ఇవ్వాలనే దాని మీద MS రెడ్డి లయన్స్ ఐ హాస్పిటల్ డూయింగ్ గుడ్ సర్వీస్, మనం వాళ్ళకి ఎక్స్టెండ్ చేద్దామని 1st January 2017 నాడు ఒక పెద్ద ఫంక్షన్లో వారు 30 lakhs డొనేషన్ అనౌన్స్ చేశారు. 30 lakhs డొనేషన్. మేము కూడా సర్ప్రైజ్ అయినా, మాకు తెలియదు. సో అక్కడ MS రెడ్డి లయన్స్ ఐ హాస్పిటల్ చైర్మన్ గారిని డైస్ మీదకి రమ్మనంటే మా సెక్రటరీ, ట్రెజరర్, మేము అంతా, మా వైస్ చైర్మన్ అంతా పోయినాము. మాకు తెలియదు ఏంది మనల్ని పిలుస్తున్నారని. అక్కడికి పోతే దే హ్యావ్ అనౌన్స్డ్ 30 lakhs ఫ్రమ్ దేర్ ట్రస్ట్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి సమ్ సర్వీస్ చేయాలి అనే దాంతో ఇక్కడ సైడ్కు MIG 34 అని 300 yards ప్లేస్లో ఒక సర్జికల్ వింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఫౌండేషన్ స్టోన్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది, బేస్మెంట్ లెవెల్కి వచ్చింది. స్టిల్ట్ ప్లస్ 3 floors దాంట్లో. అంటే వాళ్ళు ఇచ్చిన డొనేషన్కి సద్వినియోగం చేస్తూ ఇంకా మీరు కాస్త అమౌంట్ కలుపుతున్నారు. కాక వాళ్ళు కూడా వాళ్ళ ట్రస్ట్ నుంచే కాక వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్, వాళ్ళ సర్కిల్ నుంచి కూడా చాలా డొనేషన్స్కు ముందుకు వస్తున్నారు. సో అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మరి ఇది అంచెలంచెలుగా మా స్టాఫ్ కూడా మరి ఇది పెరుగుతున్నది. స్టాఫ్ గురించి ఏంటి, మేము ప్రియారిటీ స్టాఫ్కి ఇస్తాం. నియర్ బై ఉన్నటువంటి హౌస్ వైఫ్స్ అయితేనేమి, పిల్లలు అయితేనేమి, వాళ్ళు టైంపాస్కు మనకు దగ్గర ఉన్నది పోదామనేటువంటి దాని మీద వాళ్ళు వచ్చి జాబ్ చేస్తున్నారు. మా దగ్గర స్టాఫ్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ అయిన డే నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. సో ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చినాక ఏమవుతుంది, వాళ్ళు చూసుకుంటారు. కానీ మేము అన్ని ఫెసిలిటీస్ కల్పించాం వాళ్ళకు. PF అయితేనేమి, గ్రాడ్యుటీ అయితేనేమి, ESI అయితేనేమి, అన్ని ఫెసిలిటీస్కు మేము కల్పిస్తూ వాళ్ళ మంచి చెడ్డలు మేమేమో ఏమీ ఆశించేది లేదు. ఇది కొంచెం బాగుపడుతుందంటే మా కమిటీ అంతా స్టాఫ్ను చూసుకోవాలి అనేటువంటి దృక్పథంతో మరి స్టాఫ్, డాక్టర్స్, మా డాక్టర్స్ వాళ్ళ ఓన్ అనుకొని చేస్తారు, అటువంటి సర్వీస్ ఇస్తారు. అందుకనే ఈరోజు MS రెడ్డి లయన్స్ ఐ హాస్పిటల్ 210 countries వరల్డ్ వైడ్లో ఇది నేమ్ వచ్చినటువంటి ఇది అయింది. 210 దేశాలలో మొత్తానికి పేరు సంపాదించింది. లయన్స్ క్లబ్ ఏదైతే ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో 210 కంట్రీస్లలో ఉన్నది. సో అంతటా స్ప్రెడ్ అవుతుంది ఇది. సో మాకు ఈ లయన్స్ క్లబ్ ద్వారా ఇప్పటి వరకు ఎంతమందికి మీరు చికిత్సను అందించారు? మేము ఇప్పటి వరకు 6 lakhs పేషెంట్స్కు స్క్రీన్ చేశాము. అంటే మనం అవుట్ సైడ్ పోయి క్యాంప్ పెట్టినప్పుడు 100 మంది వస్తారు, 200 మంది వస్తారు, అందరికి స్క్రీన్ చేసి ఉంటుంది కదా. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతమందికి అయితే స్క్రీన్ చేసామో అది ఇంతమంది పేషెంట్స్ విజిట్ చేసారు హాస్పిటల్. తర్వాత సుమారు 47,000 సర్జరీస్ అయినాయి. 47,000 సర్జరీస్. దాంట్లో 22% ప్రజెంట్, 22% పేయింగ్, 78% నాన్ పేయింగ్. సో ఆ రకంగా మరి ఇంకా ఈ సేవలు ఇంకా ఎక్స్పాండ్ చేసి ఇతోధికంగా పూర్ అండ్ నీడి నూక్ అండ్ కార్నర్లో ఉన్నటువంటి పేషెంట్కు దృష్టిని
అందించాలి అనే సదుద్దేశంతోనే మేమందరము 30 ట్రస్టీసు, మా క్లబ్బు అనుబంధంగా ఉన్నటువంటి లయన్స్ క్లబ్బు అందరం కలిసి దీన్ని ఎంతో ముందుకు తీసుకుపోవాలనేటువంటి దృక్పథంతో మేము మరి ఈ సేవను అందిస్తున్నాము. మరి ఇప్పుడు ఈ ఐ టెస్ట్లో 30 మెంబర్స్ ఉన్నారని అన్నారు కదా, ట్రస్టులు మొత్తం వాళ్ళ యొక్క సేవలను ఎప్పటికి అవైలబుల్లో ఉంటారా మీరంతా, లేకపోతే ఎలా చెప్తాను. ఈ ఫార్చునేట్లీ మేమంతా సరౌండింగ్ ఉన్న వాళ్ళమే. ఓకే, నేను కూడా జస్ట్ నియర్ బై ఉంటాను. సో మా సెక్రటరీ గారు నియర్ బై ఉంటాడు, మా ట్రెజరర్ గారు కూడా నియర్ బై ఉంటాడు. ఒకరు 10 మినిట్స్, ఒకరు 5 మినిట్స్ ఆ రేంజ్లో వచ్చేస్తారు. కాళ్ళు సపోజ్ ఏదైనా వర్క్ ఉంది, ఎమర్జెన్సీ వచ్చింది, ఇప్పుడు మీరు శ్రీనివాస్ కాల్ చేశాడు, సార్ ఇట్లా అంటే ఓకే అని చెప్పి నేను అప్పుడు 2:45కు నేను లంచ్కి పోతున్నాను, ఓకే అని మా సెక్రటరీ, ట్రెజరర్, వైస్ చైర్మన్కు చెప్పడం జరిగింది. సో వితిన్ 15 మినిట్స్లో వాళ్ళు వచ్చేసారు. నేనే లేట్ అయినా లంచ్ తీసుకొని పోవడం. సో ఆ రకంగా అంటే అందరం అందుబాటులో ఉన్నాం. 30 ట్రస్టీసు, మా క్లబ్ మెంబర్స్ కూడా, మా ప్రెసిడెంటు, క్లబ్ సెక్రటరీ, ట్రెజరర్ అందరూ కూడా నియర్ బై సరౌండింగ్లే. అదొక పెద్ద అడ్వాంటేజ్ ఈ హాస్పిటల్కి ఉన్నటువంటిది, మా క్లబ్కు ఉన్నటువంటి ఫెసిలిటీ. దానివల్లనే ఇదంతా సమిష్టిగా చేసేది, ఒక్కరితో అయ్యేది కాదు. సమిష్టి అందరి కోఆపరేషన్తో, అన్నిటికన్నా ముఖ్యంగా లోకల్స్, పొలిటీషియన్స్, పబ్లిక్, పూరు, రిచ్, ఎవ్రీబడి అందరి కోఆపరేషన్తో మేము ఈ హాస్పిటల్ను ఎటువంటి ప్రాబ్లం లేకుండా కొనసాగిస్తున్నాం. అంటే ఉచిత క్యాంపులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆ క్యాంపులలోకి ఎలాంటి డాక్టర్స్ని పంపిస్తారు, ఎలాంటి పరికరాలను పంపిస్తారు? ఇప్పుడు మాకు ఎల్వి ప్రసాద్ దాని ప్రకారంగా మాకు విజన్ టెక్నీషియన్స్ అని ఉంటారు. విజన్ టెక్నీషియన్స్ 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది ఎల్వి ప్రసాద్లో, విగరస్ ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళే మా దగ్గర టెక్నీషియన్స్. అంటే ఫస్ట్ డాక్టర్ కన్నా ముందు వాళ్ళు పేషెంట్ను టోటల్గా మీ కన్ను గురించి మొత్తం తెలుసుకొని రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసి తర్వాత దాన్ని డాక్టర్కు ప్రజెంట్ చేస్తారు. డాక్టర్ ఇంటర్న్ చూసి ఏం వైద్యం ఇవ్వాలి, వీళ్ళకి ఏంటి, క్యాటరాక్టా, ఇంకేదైనా అదర్ దెన్ క్యాటరాక్ట్ ఉందా, గ్లోకోమా ఉందా, రెటినా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ చూసి వాటికి పంపి మేము ఒకవేళ వాళ్ళకి అంటే సర్జరీ చేయాల్సి ఉంటే, ఇప్పుడు క్యాంప్ ఇక్కడ లేదు, దూరంలో ఉంది, అలాంటి వాళ్ళని ఇక్కడికి రావాలంటే ఎలా తీసుకొస్తారు? మాకు 2 వెహికల్స్ ఉన్నాయి. ఒక వెహికల్ మాకు లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ నుంచే వచ్చింది, 24 సీటర్ స్వరాజ్ మజ్దా. తర్వాత ఒక టాటా వెంచర్, అది ఎస్బీఐ, అప్పుడు ఎస్బీహెచ్ ఉండే వాళ్ళు, ఆ మేనేజర్ ఒకసారి మా దగ్గరికి వచ్చింది. సర్ప్రైజింగ్లీ ఆమె వచ్చి చూసి, సార్ నేను సో అండ్ సో, మేమేమన్నా హెల్ప్ చేయవచ్చా అన్నది. డెఫినెట్లీ మేడం, ఎస్బీహెచ్ మేనేజర్ కదా, మీరు ఏమి హెల్ప్ చేస్తారో మాకు చేయండి. నేను ఇంప్రెస్ అయినాయండి, రియల్లీ వెరీ గుడ్ సర్వీస్ యు ఆర్ డూయింగ్. సో మీకు ట్రాన్స్పోర్ట్కు ఫెసిలిటీ, ఇప్పుడు మేనేజ్మెంట్ పోవాలని ఉంటుంది ఆఫీసులకు. ఇప్పుడు కొంత పీరియడ్ అంటే సెల్ఫ్ ఎక్స్పెండిచర్ పెట్టుకుంటారు, వెహికల్ అండ్ అన్నీ పెట్టుకొని చేయాలంటే ఇంకా మాకు 30 ట్రస్టీస్ మిగిలరు. సో అందుకనే మీకు కొంచెం ఫెసిలిటీ, ఆ విధంగానే ఒక 7-8 మంది పేషెంట్స్ని తీసుకురావడం కూడా మీకు కన్వీనియంట్గా ఉంటందుకు ఒక వెహికల్ మేము ఇవ్వడానికి ముందుకు వస్తాము అని మాకు అప్పుడే అప్లికేషన్ తీసుకొని వితిన్ 3 మంత్స్లో ఆమె ఇప్పించి, ఎస్బీహెచ్ నుంచి వాళ్ళ రీజనల్ మేనేజరు వాళ్ళు వచ్చి హాస్పిటల్ చూసి రియల్లీ వెల్ మెయింటైన్డ్. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ ఒక సుమారు 7-8 ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి నుంచి ఫండ్ వస్తుంది కదా, అసలు ఏముంది హాస్పిటల్ మనం ఇస్తున్నాము ఎంతవరకు అనే దాని మీద వచ్చి ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేసి వాళ్ళ రికార్డెడ్
రాసినవి కూడా ఉన్నాయి. అంటే వెల్ మెయింటైన్డ్, కీప్ ఇట్ అప్ అని. డిబిసిఎస్, డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ అని గవర్నమెంట్, వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు విజిట్స్ వస్తారు. విజిట్కి వచ్చినప్పుడు వాళ్ళు చాలా హాస్పిటల్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. మా హాస్పిటల్స్కు పర్టికులర్గా వచ్చి పేషెంట్స్తో ఇంటర్వ్యూ తీసుకొని అండ్ కీప్ ఇట్ అప్ అని బాగా మెయింటైన్ చేస్తున్నారని అప్రిషియేషన్. మేము గొప్పకు కూడా చెప్పడం లేదు. నిస్వార్థంగా చేస్తున్నారు సేవ కాబట్టి అందరి మెప్పును పొందగలుగుతోంది. ఎలాంటి స్వార్థం లేదు మీరు చేసే దాంట్లో కాబట్టి. స్వార్థంగా కాక మెయింటైన్ చేయడం కూడా చాలా నీట్గా, పేషెంట్స్కి కూడా సర్వీస్ చేయడం కూడా అదే పంతాలో చేస్తున్నాం. ఫుడ్డు ప్రతిదీ వాళ్ళకు, వాళ్ళు ఓన్లీ 1 రూపీ కూడా వాళ్ళ దగ్గర అవసరం లేదు. వస్తే రైట్ ఫ్రమ్ స్క్రీనింగ్ నుంచి సర్జరీ చేసి, సర్జరీ అయిన పేషెంట్కు 3 టైమ్స్ రావాలి. ఫస్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళని ఎన్ని రోజులు ఉంచుకుంటారు ఇక్కడ? ఈరోజు ఆపరేషన్ అయిందనుకోండి, ఈరోజు ఇక్కడే ఉంటారు. లాంగ్ నుంచి వస్తారు కాబట్టి నిన్ననే వస్తారు. ఒక రోజు ముందు ఈ రోజంతా ఉంటారు. నెక్స్ట్ డే చెకప్ చేసి సర్జరీ ఎలా ఉంది అనేది చూసి వాళ్ళను మళ్ళీ వాళ్ళ ప్లేసులలో పంపిస్తాము. తర్వాత 7 డేస్ అయినాక మళ్ళీ రావాలి. అప్పుడు కండిషన్ ఆఫ్ ది ఐని చూస్తాము. దాని తర్వాత ఇంతకుముందు 5 వీక్స్ అయినాక రావాల్సి ఉండే, ఇప్పుడు 4 వీక్స్కు పేషెంట్స్ని తీసుకొని వాళ్ళకు స్పెక్టికల్స్ విజన్ ఎట్లా ఉంది దాన్ని బట్టి స్పెక్టికల్స్ కూడా రాసిస్తాము. వాళ్ళకు ఫ్రీగా స్పెక్టికల్స్ కూడా అందిస్తాము. ఫ్రీగా, అది మొత్తం ఉచితంగానే ఇస్తాము. ఒక పేయింగ్ పేషెంట్స్ మాత్రం వాళ్ళే పర్చేజ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ చాయిస్ ఫ్రీ, వాళ్ళకి ఇచ్చే లెన్స్ వాళ్ళు తీసుకోరు కూడా. సో కాస్ట్లీ తీసుకుపోతారు కదా, ఆ విధంగా. ఐ హాస్పిటల్ యొక్క సెక్రటరీ అయినటువంటి బిఎన్ రెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారు ఎంతో బాధ్యతతో నడుపుతున్నటువంటి ఈ యొక్క హాస్పిటల్ గురించి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ పేద ప్రజలకి ఉచిత వైద్యం అందిస్తున్నారు, కంటి పరీక్షలు ఎన్నో చేస్తున్నారు, ఉచితంగా నిర్వహిస్తున్నారు. దీనిపైన మీ యొక్క స్పందన ఏంటి? మేము క్యాంపులు పెట్టి పేషెంట్లను తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ షెల్టర్ ఇచ్చి వాళ్ళకు భోజనాలు అరేంజ్ చేసి వాళ్ళకి ఆపరేషన్లు చేయించి చెక్ చేసి వాళ్ళని ఇంటి దగ్గర దించి, మాకు వెహికల్స్ 2 వెహికల్స్ ఉన్నాయి, దించేసి వాళ్ళని మళ్ళా 1 వీక్ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి రావడం జరుగుతుంది. ఈ విధంగా సేవలు మేము ఏ అడ్వర్టైజ్మెంట్స్ లేవు దీనికి. ఒక మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్మెంట్ ద్వారానే ఈ విధంగా దినదినాభివృద్ధి చెందుతున్నది. అంతా వాళ్ళు ప్రతి ఒక్క పేషెంట్ కూడా ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు చాలా సంతృప్తిగా వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పగలుగుతున్నారు. దాని ద్వారా మాకు పేషెంట్స్ రావడం జరుగుతున్నది. ఇప్పుడు ఇది కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లో మేము మెయింటైన్ చేసుకుంటూ, మేము ఇక్కడ ఉన్న 30 ట్రస్టీలు కూడా నిస్వార్థంగా వచ్చి సేవ చేస్తున్నారు. స్పెషల్గా మన చైర్మన్ గారు, మేమంతా రిటైర్డ్ పర్సన్స్ము. ఈడ చైర్మన్ గారు అయితే జాబ్ ఉన్నప్పుడన్నా అంత కూర్చోకుండొచ్చు, ఇప్పుడు ఈడొచ్చి ఆ విధంగా కూర్చొని సేవలు అందిస్తుండు. మేము అతనికి చేయూతనిచ్చుకుంటా ఈ హాస్పిటల్ను ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. థ్యాంక్ యూ. ఐ హాస్పిటల్ ట్రెజర్ పీజీ మోహన్ దాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. మరి ఈ ఐ హాస్పిటల్కి వచ్చినటువంటి ఆదాయాన్ని కరెక్ట్గా పేద ప్రజలకి ఏ విధంగా వారు మెయింటైన్ చేసి అందిస్తున్నారు, వాళ్ళ ట్రస్ట్ సహకారంతో వారు ఎలా ముందుకు సాగుతున్నారనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఈ ట్రస్ట్ని ఒక ట్రెజర్గా ముందుకు నడిపిస్తున్నారు. మరి ఈ ఐ హాస్పిటల్లో పేద ప్రజలకు బడ్జెట్ పరంగా మీరు వేస్తున్నటువంటిది ఎలా నడిపిస్తున్నారనే దాని గురించి మాకు కాస్త వివరించండి సార్. అదే 3 years నుంచి చాలా ట్రస్ట్గా ఉన్నాను. ఇప్పుడు రెవెన్యూ కూడా పెరిగిపోయింది, పేషెంట్స్ ఎక్కువగా వచ్చింది కాబట్టి ఇంతకుముందే మంత్లీ 14 lakhs 15 lakhs అట్లా వస్తుండే. 20% పేయింగ్ ఉండే, ఇప్పుడు అది 22-23% దాకా వచ్చింది. దాన్ని బట్టి రెవెన్యూ కూడా పెరుగుతుంది. దాంతో మనం కొంచెం కంట్రోల్ చేయవలసింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి జాబ్ హోల్డర్స్కి శాలరీ బేసిక్ కానీ ఎలా ఇస్తున్నారు? అందరూ బయట ఎల్వి ప్రసాదాలు ఎట్లా ఉండే అట్లా కూడా ఇస్తున్నారు. ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, గ్రాడ్యుయేటీ కానీ అన్నీ వాళ్ళకి ఇస్తున్నాడు. అంటే చికిత్సకు సంబంధించే పరికరాల గురించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వాళ్ళు కూడా
ఫ్రీ ఆపరేషన్స్, ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం వీళ్ళు కూడా, ఎంప్లాయీస్ కూడా. ఎంఎస్ రెడ్డి ఐ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి కంటి వెలుగును అందిస్తున్నటువంటి ఈ హాస్పిటల్ ట్రస్ట్ సభ్యులందరినీ TR9 టీవీ ద్వారా అభినందిస్తూ వారి యొక్క సేవలు ఇంకా ఎంతో మందికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క హాస్పిటల్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి భోగా పుల్లయ్య గారిని TR9 టీవీ ద్వారా అభినందిస్తూ ఎంతో మంది మన్ననలు పొందినటువంటి ఈ ట్రస్ట్ సభ్యులను మనస్ఫూర్తిగా వారి యొక్క సేవలు ఇంకా ఎంతో మందికి అందించాలని కోరుకుంటూ మీ TR9 టీవీ. శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, 100% ఫలితాలు. ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్, ధమ్మాయిగూడ. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 8374717774 9246567910.